ఇంత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఒకానొక సందర్భంలో డ్రగ్ కేసులో ఆయన్ని విచారించాలి అని చెప్పి పోలీసులు విచారణ నోటీస్ ఇస్తే ఆయన హాజరవ్వడం. కుటుంబ సభ్యులుగా మీరు ఎలాగా స్పందించారు సార్ ఆ ఆ సందర్భంలో? టైంలో మేము షాక్ అయ్యాం సార్. మేము ఇంటి దగ్గర నర్సీపట్నంలోను టీవీ చూస్తుంటే టీవీలో ఒకసారి టప్పని వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. ఇలాగా బ్రేకింగ్. పూరి జగన్నాథ్ ఇంకా కొంతమంది పేర్లు అన్నీ వస్తుంటే మాకు షాకు. ఇదేంటి అన్నయ్య ఏంటి ఈ కేసులు ఇరుకోడని చెప్పి వెంటనే అప్పటికప్పుడే టీవీలో వస్తుంటే నేను వెంటనే ట్రైన్కి హైదరాబాద్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన మర్నాడే అటెండ్ అవ్వడం అక్కడ. మర్నాడు అన్నయ్యతో పాటు నేను కూడా వెళ్ళాను అక్కడికి, ఆఫీస్కి వెళ్ళాను. మీరు సాయిరామ్ కూడా ఉన్నారు? సాయి ఇద్దరం మొత్తం వెళ్ళాం. అన్ని లోపల ఒక 3 hours 4 hours ఉన్నారు. ఆ సందర్భంలో మీరు ఇంటికి వెళ్ళగానే ఏమి అడగగానే నేను ఏమన్నారు? ఇంటికి ఉదయం 6 గంటలకి ట్రైన్ దిగాను సార్. 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోయాను. 10 గంటలకు మేము బయలుదేరాం. ఈ గ్యాప్లో మాకు టెన్షన్ ఉంటుంది, ఏంటిది ఏమవుతుంది, డ్రగ్స్ కేసు ఆయన అడిగితే ఏమన్నారు సార్ ఆయన? మరి ఏం ఉండదురా, ఇది నేను చేయలేదు ఏ తప్పు, అది ఎప్పటికైనా నిరూపణ అవుతుంది, మనం చేయలేనప్పుడు ఎందుకు మనం భయపడ్డాం, ఏం ప్రాబ్లం లేదు పద అని చెప్పి అని ఉండదు ఇంటి దగ్గర. ఉండదు ఏం ఉండలేదు, అంత దూరం నుంచి వచ్చి నీతో ఉండడానికి తప్ప నేను ఇంటి దగ్గర ఉండడానికి కదా అని చెప్పి నేను కూడా కారులో మీరు ఎవరు సజెషన్ ఇవ్వలేదు సార్, మనం లీగల్ టీమ్ తీసుకెళ్దాము, న్యాయవాదులు తీసుకెళ్దాము? ఆ టైంలో మాకు టెన్షన్లో ఉన్నాం మేము. వెళ్ళడం 7 గంటలకు వెళ్ళాను. 3 hours అన్నీతో మాట్లాడడానికి బయట రావడానికి అంటే అన్న ఏం సెటప్ అంటే లాయర్స్ వస్తారా ఏంటంటే నాకు ఐడియా లేదు అసలు. నేను కూడా అన్నీతో పాటు కూడా ఎక్కాను కార్లో. లాయర్ గారు కూడా నాకు తెలిసి లేరు అందులో కూడా. అదే మేము వెళ్ళిపోయాం డైరెక్ట్గా 3 hours 4 hours అన్నీ చాలా 3 hours కదండి, చాలా ఎక్కువ. ఉదయం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6 వరకు ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అన్నయ్య ఒకటే చెప్పారండి, మీడియా అంతా వస్తే చెప్పారు, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నేను అంటే అన్నయ్య చెప్పాడు డైరెక్ట్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి, నెక్స్ట్ ఏమో ఈ వీటికి సంబంధించి ఇవి కానీ హెయిర్కి సంబంధించి కానీ అన్నీ తీసుకోండి చెప్పి ఓపెన్గా అన్నయ్య చెప్పిందని చెప్పి అందరికీ చెప్పాడు. ఎందుకంటే ఏ తప్పు చేయలేదనేది కాన్ఫిడెన్స్ ఆ రోజు అప్పుడు కనిపించింది. అబ్బా మా అన్నయ్య ఇలా చెప్తున్నాడంటే ఏమీ లేకుండా చెప్పడు కదా అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఆ కేసు కూడా కొట్టేశారు, అది కూడా లేదని చెప్పి తర్వాత సుమారుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కొట్టారు. అప్పుడు మీ ఫాదర్ ఉన్నారు సార్ ఆ సమయంలో? ఆ టైంలో లేరు సార్, నాన్న 2 నెలలు. మదర్ ఉన్నారు. ఇంట్లో మీరందరూ అంటే ఎంత టెన్షన్ పడి ఉంటారు అసలు? పడ్డాం సార్, ఎందుకంటే తెలియని కేసు సార్ అదేంటో తెలియదు. అదేంటో ఆ కేసు అనేసరికి చాలా పెద్ద కేసు అనేది, అంటే చిన్న చిన్న కేసులు తెలుస్తే కానీ డ్రగ్ అనేసరికి డ్రగ్స్ కేసు అనేసరికి మాకు ఒక ఆందోళన వచ్చింది ఏంటని. ఎప్పుడైతే మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్నాం కానీ మాకు టెన్షన్ లోపల ఏం జరుగుతుంది, అసలు లోపల అన్నయ్య ఉంచారా లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయారు అటు నుంచి అటు. సాయంత్రం అన్నయ్య బయటకు వచ్చే వరకు కూడా మాకు తెలియదు. టెన్షనే అంటే అన్నయ్య రూమ్లోకి తీసుకెళ్లారు, అన్నయ్య రూమ్లో ఉంచారా లేదా అటు నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లారా, అరెస్ట్ చేశారా తెలియట్లేదు మాకేమి. బయట నుంచి ఈ స్క్రోలింగ్స్ టీవీలో వచ్చినాయి అన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు పెట్టేవారు. అరెస్ట్ చేస్తారంట, ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారంట, 1 గంట తీసుకెళ్తారంట, సాయంత్రం తీసుకెళ్తారు. ఇంకా మాకు టెన్షన్ పెరిగిపోయేది. ఏదైనా అప్పుడు బయటకు 6 గంటలకు 6:30కి వచ్చారు అమ్మయ్య అనుకున్నాం, వెళ్ళిపోండి అన్నారు. అన్నయ్య బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగితే చెప్పారు, క్లియర్గా చెప్పారు, నేను ఏ తప్పు చేయలేదు, మళ్ళీ ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను, నేను ఆ ప్రాబ్లం లేదని చెప్పి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సార్ అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూర్చున్నాను సార్. కూర్చున్న తర్వాత అన్నయ్య అప్పటికే అన్నయ్యకి నాకు తెలిసి చాలామంది అభిమానులు అంటే మామూలుగా ఫ్రెండ్స్ కానీ అభిమానులు చాలామంది ఉంటారు. ఇదంతా అన్నయ్య ఉన్నప్పుడు అంటే మొత్తం టీవీలో రకరకాలుగా ఇచ్చేసారు, ఇది మనం ఏమి తప్పు చేయలేదు ఏదో తప్పు జరిగినట్టుగా ఉందని చెప్పి అన్నయ్య ఒక వీడియో ఒకటి అప్పటికప్పుడే వీడియో ఒకటి తీసుకొని అన్నయ్య పేజీలో పెట్టుకున్నాడు. నేను ఏ తప్పు చేయలేదు, ఇప్పటికన్నా నేను సిద్ధం, ఆఫీసర్లు ఎప్పుడు రమ్మన్నా బ్లడ్ శాంపిల్స్ ఇస్తాను, ఏదైనా ఇస్తానని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్పాడు. అంటే అందరికి కూడా అంటే నేనంటే దగ్గరగా ఉన్నాను, చాలామంది తెలియని వాళ్ళు అంటే రానేలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. అంటే ఏమవుతుంది ఏంటనేది ఒక ఆందోళనలో అన్నయ్య ఉంటే ఎప్పుడైతే ఇది ఒక రిలీజ్ అయిందో అందరూ కూడా ఫోన్లో అయితే మనవాడు కొంచెం కాన్ఫిడెన్స్గా ఉన్నాడంటే ఏం జరగలేదని ఒక నమ్మకంతో ప్రజలు అందరూ చాలామంది ఉన్నారు. మీరు ఆ రోజు అంటే ఏదైతే విచారణకు హాజరయ్యే రోజు పొద్దున్న 7 గంటల నుంచి ఒక 2 రోజా మీరు కూడా ఉన్నారు సార్? ఉన్నాం సార్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేశారు సార్? పెద్ద వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి సపోర్ట్ చేశారా? మోరల్ సపోర్ట్ చేశారు సార్. ఎవరు మాట్లాడుకుంటారు అంటే నాకు బయట చెప్పలేదు కానీ ప్రతిదీ కూడా సార్ అని మాట్లాడతాడు అందరితో. చాలామంది కంటిన్యూగా అలా ఫోన్లు వస్తుండే అన్నీ కూడా. పెద్ద వాళ్ళు మీకు గుర్తున్న ఎవరన్నా? అంటే ఎవరు చేశారని నేను కూడా అడగలేదు. నేను ఇంకా ఆ టైమ్స్లో మనం ఎవరు చేశారని కూడా ఆ టైంలో అన్ని ఇబ్బంది వేస్తే ఒక రైజింగ్ వరుస హిట్లతో ఉన్న సందర్భంలో
ఇలా ఇది రావడం ఏదైనా కుట్రా లేకపోతే ఏంటంటారు సార్? అసలు అది అనేది జరిగింది అలాగైనా భావన వచ్చిందా? మీ బ్రదర్ ఎప్పుడైనా తర్వాత అన్నారు అసలు అది కుట్రలాగా జరిగింది కానీ? సార్ అదే కుట్రనే ఎప్పుడేం అనలేదు. మరి ఎందుకు జరిగిందో అనుకోకుండా జరిగింది అని చెప్పి అన్నారు తప్ప. అంటే ఈయన పేరు ఎందుకు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఏం చెప్తారు సార్ అప్పుడు? ఏమో సార్ చాలా మంది నానితో పాటు ఒక 6 7 ఉన్నారు. అవును. మరి ఎందుకు అనేది తెలియదు కానీ ఇంకా అదే మొత్తం బ్యాచ్ ఒక 7 8 మందిని మొత్తం ఒకేసారి లైన్గా రోజు తప్పించి రోజు ఎంట్రీ చేసి పంపించారు సార్. తర్వాత మీ తమ్ముడు సినిమాల్లో 1 2 సినిమాలు హీరోగా అవ్వడం, తర్వాత సక్సెస్ కాలేకపోవడం, ఆ తర్వాత మీరు ఏదైనా తమ్ముడికి ఏమైనా చెప్పేవారా సార్? అంటే ఆయన ఇంకా అన్నయ్య రూట్లోనే వెళ్ళిపోయాడా లేకపోతే మీతో మాట్లాడడం ఉండేదా కనీసం? నాతో ఉంటాడు సార్, బాగానే మాట్లాడతాను. మేము ఎక్కువ బాగా మాట్లాడతాను. సినిమాలు ఇంకా కంటుంది, సినిమాలే ఇంకా ఇంకే వేరే లేదు. ఇంకా సినిమా చేయాలి, మళ్ళీ హిట్ కొట్టాలి అంతే. ఇప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది, ఒకటి హిట్ కొట్టాలి అనుకుంటున్నాడు.